ఇల్లరికంలో సుఖాలుంటే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇల్లరికంలో ఉన్న కష్టాలన్నీ కామెడీగా చూపించడానికి మన ముందుకొచ్చేస్తున్నారు వెంకీ along with his monkey. So let's welcome them. ఇల్లరికంలో ఉన్న మజా, ఇల్లరికంలో ఉన్న మజాది అనుభవించితే తెలియనులే భలే ఛాన్సులే. ఇల్లరికం ఉండండి. తొలిసారిగా మా అత్తమామ ఇంటికి వెళ్తున్నాను, ఆశీర్వదించండి. ఏమే అల్లుడు వచ్చి రావే ఫాస్ట్ గా. అమ్మాయి సుడికి తీసుకో. అయ్యో ఇవన్నీ నాకు నచ్చవద్దు, ప్లీజ్ ఇవన్నీ వద్దు వద్దు వద్దు. ఇదంతా కళ, నిజం అనుకున్నాను. నిజంగా కళలోనే ఇంత బాగుంటే నిజంగా ఇంకెంత బాగుంటుందో. అత్తయ్య, మావయ్య, అల్లుడు వచ్చేవాళ్ళుడు. ఇల్లరు ఇక్కడికి వస్తే ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారా? అల్లుడు బలిచ్చే ముందు మేకప్ కూడా మేకప్ చేస్తాడు అల్లుడు. బలిచ్చే ముందేంటి? కోరుపు నీకే లోపల రాలుడు. మావిడేది? మీ ఆవిడ లోపల పడుకుంది అల్లుడు. అదేంటి కొత్త వాళ్ళు వస్తున్నా కానీ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పరా? ఆర్డర్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఎలా వస్తుందో తెలిసినప్పుడు వెయిట్ చేయడం ఎందుకు? ప్రోడక్ట్ ఏంటి అల్లుడు? ఆ ఏసీ ఉంది, అమెజాన్ లో కొన్నాం. ఆ ఫ్రిడ్జ్ ఉంది, ఫ్లిప్కార్ట్ లో కొన్నాం. నిన్నేమో మ్యాట్రిమోనీలో కొన్నాం. అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. అత్తలు తాడో కూడా తెలుసుకుంటాను. అల్లుడు గారు వచ్చారా? ఏమల్లుడు బాగున్నావా? బాగున్నానత్త. కాఫీయా టీయా? ఏది ఇచ్చినా తాగుతాను. నువ్వు తాగడానికి కాదు, నేను తాగడానికి. ఏంటి మామా ఇల్లరిక ఉన్నట్టు కాఫీ పెట్టమంటారేంటి? నా పెట్టడంతో పోల్చుకుంటే నువ్వు పెట్టడమేనా కాఫీ? నన్ను అల్లా టప్ప అనుకోకండి, నేను బిఏ. అల్లుడు బిఏ కాబట్టి కాఫీ పెట్టమంది, నేను ఎంబీఏ అంటుంది. అత్త చెప్పినట్టు వినడానికి సిగ్గుగా లేదు నీకు? సిగ్గెందుకు అల్లుడు? అత్త సిచ్చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ సిగ్గుపడుతుందా? నేను అంతే అడ్జస్ట్ అయిపోవాలి. పెళ్ళామా ఇలా రా. మీరు వచ్చారా? నేను రాలేదే, సుడిగాలి సుధీర్ వచ్చాడు. అవునా? ఎక్కడ ఎక్కడ? ప్రతి ఒక్కరు సుధీర్ అనగానే అంటారు. ఏ మీ పనికిరావా? అన్ని సబ్బులు స్నానం చేయడానికి పనికిరావు. మీ అమ్మ ఏంటే నన్ను కాఫీ పెట్టమంటుంది? అవునా? అమ్మా, మా మొగడిని కాఫీ పెట్టమని చెప్పావా? బుద్ధి లేదు. మీరు అమ్మ చెప్పిన దానికి ఏం బాధపడకండి. మీరు వెళ్ళి మా అమ్మ కోసం బూస్ట్ పెట్టండి. బూస్టా? అవును, ఎదిగే వాళ్ళకి చాలా మంచిది. అది ఎదిగడం ఏంటి? ఎదగడం ఆగిపోయిన ఎద్దులా ఉంది, పొదగడం మనసు కోడిగుడ్డులా ఉంది. అని నేను పెట్టడం ఏంటి? నేను పెట్టను. నువ్వు పెట్టరా? పెట్టను. పెట్టవా? అస్సలు పెట్టను. అయ్యో అయ్యో అయ్యో, చూసారా అన్యాయం? ముక్కు పచ్చలారని నా కూతుర్ని ఈ ముద్రముష్టవాడికి ఇచ్చి పెళ్లి చేస్తే మళ్ళీ కట్నం కావాలి కట్నం కావాలని మమ్మల్ని ఇద్దరిని చావబోతున్నాడు. ఎలాగైనా మీరే మా అమ్మని నాన్నని బతికించండి ప్లీజ్ ప్లీజ్. అమ్మో అమ్మో, మాలుడు వచ్చేస్తున్నాడు. ఏం చేసావు అత్త? వీడియో తీసా. వీడియో తీసి ఏం చేస్తావు? ఏమీ చేయలేదు అల్లుడు. నువ్వు కాఫీ పెట్టలేదనుకో, ఇది నెట్ లో పెడతా. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నేను బొక్కలో పెడతారు. ఈ వీడియో తీయడం ఏంటి మావా? అల్లుడు నాకు తీసిన వీడియోలతో పోల్చుకుంటే నీది ఒక వీడియోనా? అసలు నీలాంటి అత్తకు కాఫీ కదే విషం ఇస్తా. నేను వీడియో అప్లోడ్ చేస్తా. విత్ షుగరా వితౌట్ షుగరా? మామా ఏంట్రా సిగ్గులేదా? నాకు సిగ్గు అనిపిస్తుందిరా ఈ బతుకు బతకడానికి. అల్లుడు నా సిగ్గుతో పోల్చుకుంటే నీ సిగ్గుపడ్డ ఒక సిగ్గుపడ్డమేనా? బట్టలు ఉతకండి. నిన్నే ఉతకమంటుంది. నన్ను కాదు అల్లుడు, నిన్నే. నీ ఉతకడం ఏంటి? నా ఉతకడంతో పోల్చుకుంటే నీ ఉతకడమేనా? మా అమ్మాయి ఇంకా నయ్యం, దాని బట్టలే ఇచ్చింది. అదే మీ అత్తయ్య అనుకో, దాని బట్టలు, పక్కింటి బట్టలు, ఎదురింటి బట్టలు మొత్తం అని నాకే చుతికిచ్చింది అల్లుడు. ఎందరి బట్టలు ఇచ్చినా నేను ఉతకను. ఉతకరా? ఉతకను. అమ్మా ఏమల్లుడు, బట్టలు ఉతకవా? అస్సలు ఉతకను. చూసారా చూసారా అన్యాయం? అత్తలో తల్లిని చూసుకోవాల్సి నన్ను పక్కకు వస్తావా అని అడుగుతున్నాడు. ఏంటి అది? వీడియో. ఉతుకుతావా ఉతకవా? ఉతుకుతానత్త. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే నా దగ్గర ఒక దారి ఉంది. అతని దగ్గర నుంచి ఈ రోజు రాత్రికి ఎలాగైనా సరే మనం తగ్గించుకోవాలి. నాకు అన్యాయం చేయగలడు. అది కాదు, అది సెల్ ఫోన్ తో మన ఇద్దరిని టార్చర్ పెడుతుందా? ఆ సెల్ ఫోన్ దోచుకోవాలంటున్నా. ఏంటి మీ ఏదో గొడవ? ఇంకా మీరు పడుకోరా? అంటే ఈటీవీ అభిరుచిలో కొత్త వంటల ప్రోగ్రామ్ వస్తుందంట అత్త, మీకు రేపు పొద్దున వండి పెడదామని. సరే ఏదో చేసి తగలడు.
అదో గొడవ? అర్ధరాత్రి మధ్యలో తెరువులాగా మీరు పడుకోరా? నీ గుండెల్లో పడుకుంటామే. ఏ సోఫా లేదా? సోఫా కాదే, మీ ప్రాణం నా చేతులు. ఇదిగో మీ మొబైల్. ఇల్లరిక మల్లుడంటే నీకు అంత చులకనగా ఉందా? నీ సంగతి ఇప్పుడు చెప్పే. వంట ఎవరు అడుగుతారు? బట్టలు ఎవరు ఉతుకుతారు? కాఫీ ఎవరు పెడతారు? ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి తిట్టాడో నంది కాని నంది. నువ్వు మా మగ జాతిని కాపాడడానికి వచ్చిన ఆని ముత్యవల్లుడు. పెళ్ళాన్ని అదుపులో పెట్టడం చేత కాదు. ఇప్పుడు గోడకు మేకుతో కొడతాం, దాన్ని నొప్పి పెడుతుందా? బండను సుత్తితో కొడతాం, దానికి నొప్పి పెడుతుందా? ఆ నొప్పితో పోల్చుకుంటే నీ నొప్పి. లోపలికి ఇల్లరికి పల్లుడు అంటేనే జీతం లేని పనోడు. అది తెలిసి వాళ్ళు ఎందుకు రావాలి అంటే ఆస్తి కొట్టేద్దామనే కదా. కాబట్టి ఇలాంటి అల్లుడికి అలాంటి శాస్తి కావాల్సిందే. కానీ ఇక్కడ అల్లుడు కొంచెం తెలివైనడు కాబట్టి వాళ్ళు దెబ్బలు తిన్నారు. అండ్ మీ మామయ్య కష్టాలు ప్రసాద్ బాగా చేసావు. నా కష్టంలో నీ కష్టం ఎంత, నా సిగ్గులో నీ సిగ్గు ఎంత అంటూ నైస్. బాబు సార్ గుడ్, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రేమ ఇష్క్ కాదల్ మనల్ని చేసి పాగల్, ప్రపంచమంతా చూపుతోంది కొత్త కొత్తగా. మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ ని ఎక్స్ట్రా జోష్ఫుల్ గా స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా స్పెషల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. అది రెడ్ డ్రెస్ మే వేస్తే బెది రెడ్ లుక్ మీరేస్తే దడా అమికు దడా సరదాగా మేము నడి చూస్తే సరదాగా మీరు అట్టొస్తే దడా అమికు దడా ఎక్కిన వంతేనే గ్రేట్ సెన్సేషన్ చూపుల ఉన్నది సూపర్ టెంప్టేషన్ దూరమిచ్చుదే ఒళ్ళనంత బోలనించుదే అరలకు చెట్టునిచ్చుదే అది రెడ్డి డ్రెస్సు మేవేస్తే బెదిరెడ్డి లుక్కు మీరేస్తే అమికు తడా. Now it's time to welcome our very own laughing star, travel star, నాగబాబు గారు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏమంటుంది